హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కిల్ క్రాఫ్టర్స్. గత క్లాస్లో మనం 2003 ఎస్టీపీ పాలసీ గురించి చూసాం. ఇవాళ క్లాస్లో మనం 2013 ఎస్టీఐపీ పాలసీ గురించి చూద్దాం. 2003 ఎస్టీఐపీ పాలసీ చూసుకుంటే మనం దాంట్లో లక్ష్యాలు ఏమిటి, అలాగే దానికి సంబంధించిన ఫలితాలు ఏమిటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూసాం. 2003 ఎస్టీపీ పాలసీ చూసుకుంటే మనం ప్రధాన లక్ష్యాల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 2% కేటాయించడం అనేది ప్రధాన లక్ష్యం. అలాగే 1958 చూసుకుంటే మనకు 1958 తీసుకుంటే శాస్త్ర అవసరాన్ని గుర్తించడం, శాస్త్ర పరిశోధన ప్రోత్సహించడం. అలాగే 1983 తీసుకుంటే ఇండిజినస్ టెక్నాలజీ. అలాగే 2003 వచ్చేసరికి జీడిపిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 2% అనేది కేటాయించాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే 2013 ఎస్టీఐపీ పాలసీ. ఇక్కడ ఎస్టీఐపీ అని మెన్షన్ చేస్తున్నా. గత పాలసీలో మనం ఎస్పీఆర్ అని మెన్షన్ చేసిన, 1958 ఎస్పీఆర్ అని మెన్షన్ చేసిన, 1983 టీపీఎస్ అని మెన్షన్ చేసిన, అలాగే 2003 ఎస్టీపీ పాలసీ అని మెన్షన్ చేసిన. అక్కడ ఎస్పీఆర్ అంటే సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్, టీపీఎస్ అంటే టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్, నెక్స్ట్ ఎస్టీపీ అంటే సైన్స్ టెక్నాలజీ పాలసీ. ఇన్నోవేషన్ కూడా 2003 పాలసీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది, కానీ ఇన్నోవేషన్ ఎస్టీఐపీ అనేది మెన్షన్ చేయలేదు. ఈ పాలసీ 2013 పాలసీ వచ్చేసి మనం ఎస్టీఐపీ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఐ అంటే ఇన్నోవేషన్ ఫస్ట్ టైం తీసుకొచ్చిన మనం పాలసీ నేమ్లో వచ్చేసి ఎస్టీఐపీ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడ 2003 గత క్లాస్లో చూసుకుంటే 2003 వచ్చేసి మనకు మెయిన్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే అక్కడ వచ్చేసి మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని 2% కేటాయించడం. అలాగే లింకేజెస్, రీసెర్చెస్, ఇండస్ట్రీస్, అలాగే యూనివర్సిటీస్, దీని లింకేజ్, అలాగే టెక్నాలజీ ఇంటిగ్రేషన్, సెల్ఫ్ రిలయన్స్, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ తీసుకున్నాం. అలాగే ఇప్పుడు పాలసీలో ఏమేమి తీసుకోవాలి, దానికి సంబంధించిన లక్ష్యాలు ఏమిటి, దానివల్ల మనం సాధించింది ఏమిటి, ఇవి చూసుకుంటే ఈ పాలసీ అయిపోతుంది. 2013 పాలసీ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూద్దాం. దాని నేపథ్యం ఏంది, ఎందుకు ఆవశ్యకత వచ్చింది, మనకు 2013 పాలసీ తీసుకురావడం గల ఆవశ్యకత ఏమిటి. 2013 పాలసీ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. గత పాలసీలో 2% కేటాయించడం జరిగింది. ఈ పాలసీలో కూడా 2% అనేది తీసుకోవాలి. ఎందుకంటే మన పాలసీ అనేది మన ఏదైతే ఎస్టీఐపీ పాలసీలో ఏమైందంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 0.6 to 0.8% మధ్యలోనే మనం కేటాయించడం జరుగుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో 0.7 to 0.8, లేకపోతే 0.6 to 0.8 మధ్యలోనే మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జీడిపిలో కేటాయించడం జరుగుతుంది. అందుకనేసి ఈ పాలసీలో కూడా మనం ప్రధాన లక్ష్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వచ్చేసి 2% కేటాయించుకోవాలనేసి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే పరిశ్రమలు లో రిస్క్ ప్రాజెక్ట్స్ మీద పెట్టుబడులు పెడుతున్నాయి, కానీ లాంగ్ టర్మ్ హై రిస్క్ ఉన్న దాంట్లో పెట్టుబడులని పెట్టడం లేదు. గత పాలసీలో మనం చూసుకుంటే పరిశ్రమలను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ప్రోత్సహించాలని అనుకున్నాం, కానీ ఈ పాలసీలో కూడా మనం అదే లక్ష్యం కిందకి పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇతర దేశాలతో తీసుకుంటే డెవలప్డ్ నేషన్స్, యూఎస్ఏ కానీ, చైనా కానీ, కొరియా కానీ, ఈ దేశాల్లో తీసుకుంటే మనకేమవుతుందంటే ప్రైవేట్ సెక్టర్ లేదా బిజినెస్ సెక్టర్ వాళ్ళ షేర్ వచ్చేసి 70% పైనే ఉంటుంది. వాళ్ళ షేర్ వచ్చేసి 100లో 70% పైనే ఉంటుంది. అదే ఇండియా వైడ్గా చూసుకుంటే మన షేర్ వచ్చేసి 70% మాత్రమే ఉంటుంది. 70% కదండి, 30 to 37% మాత్రమే ఉంటుంది. ఏదైతే డెవలప్ నేషన్ ఉందో 70+% అనేది వాళ్ళ షేర్ ఉంటుంది. దేంట్లో ఇండస్ట్రీ వాళ్ళ షేర్ ఉంటుంది. మన ఇండియా తీసుకుంటే 30 to 37%, రౌండ్ ఫిగర్ తీసుకుంటే 30 to 35% అని తీసుకోవచ్చు. ఆ షేర్ మాత్రం ఉంది. దాన్ని కూడా ప్రధాన లక్ష్యం కిందకి పెట్టుకుర్రు. హై రిస్క్ ప్రాజెక్ట్లో ప్రైవేట్ సెక్టార్ని ప్రోత్సహించాలి. ఆ విధంగా ఏ స్టెప్స్ చేయాలి, దానికి సంబంధించి ప్రధాన లక్ష్యంలో ఇంకో లక్ష్యం. అలాగే చూసుకుంటే తక్కువ పేటెంట్స్, మనకు లో రిస్క్ ప్రాజెక్ట్స్ మీద వస్తున్న, హై రిస్క్ మీద రావట్లేదు. లాంగ్ టర్మ్ ఏదైతే ఉంటుందో ప్రాజెక్ట్స్ తీసుకుంటామో ఆ ప్రాజెక్ట్స్ మీద రావట్లేదంటే ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే తక్కువ పేటెంట్లు అనేవి వస్తాయి. అలాగే తక్కువ స్టార్టప్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇవి చూసుకుందాం మనం. ఈ స్లైడ్స్లో మీకు చూపిస్తాను, ఒక్కొక్కటిగా చూద్దాం. బ్యాక్లాగ్స్ నేపథ్యం ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, 2013 ఎస్టీఐపీ ఆవశ్యకత ఏమిటి, 2013 అవసరం ఎందుకు వచ్చింది. 2013 నాటికి భారత్లో కొన్ని సమస్యలు, 2013 నుంచి 2013 ఏదైతే ప్రీవియస్ పాలసీ 2003 నుంచి 2013 వరకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వచ్చిన సమస్య ఏమిటి చూద్దాం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్
ప్రోడక్ట్. ఇక్కడ 2003 2004 మధ్యలో మనం కేటాయించింది ఎంత ఉందంటే జీడిపిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 0.7% ఉంది. అలాగే 2008 2009 తీసుకుంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో జీడిపిలో కేటాయించింది ఎంత అంటే 0.8%. 2013 వరకు ప్రజెంట్ పాలసీ వరకు 2013 వరకు జీడిపిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎంత కేటాయించామంటే 2013 వరకు. మళ్ళీ జీడిపిలో ఎంత కేటాయించంటే 0.7 to 0.8 వరకే ఉంది. ఇప్పటికి కూడా మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనం కేటాయించేది ఎంత అంటే 0.6 to 0.8 మధ్యలోనే ఉందండి. 100 రూపీస్ అనుకుంటే దాంట్లో 80 పైస్ ఆర్ 70 పైస్ మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కేటాయించడం జరుగుతుంది. జాతీయ లక్ష్యమైన 2% ఇంకా చేరలేదు. 2013 STIP పాలసీ వరకు మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జీడిపిలో 0.7 లేదా 0.8 మధ్యలోనే ఉండిపోయింది జీడిపిలో. నెక్స్ట్ తీసుకుంటే పరిశ్రమలు. నెక్స్ట్ లక్ష్యం తీసుకుంటే బ్యాక్లాగ్స్, లక్ష్యాలు కాదు బ్యాక్లాగ్స్ ఏమేమి ఉన్నాయి, ఆవశ్యకత గల కారణాలు తీసుకుంటే పరిశ్రమలు, ఇండస్ట్రీ రీసెర్చ్లో పాల్గొనడం తక్కువ. ఇందాక మీకు చెప్పాను కానీ రీసెర్చ్లో పాల్గొనడం తక్కువ. ఎటువంటి రీసెర్చ్లో పాల్గొనడం తక్కువ? లాంగ్ టర్మ్ డ్యూరేషన్, ఏదైతే లాంగ్ టర్మ్ డ్యూరేషన్ హై రిస్క్ ప్రాజెక్ట్స్లో ఇండస్ట్రీస్ అనేది పెట్టుబడులు పెట్టడం లేవు అనమాట, పెట్టడం లేదు. దీనికి చూసుకుంటే మనం ప్రైవేట్ ఇండస్ట్రీ భాగస్వామ్యం చాలా తక్కువ. ప్రైవేట్ ఇండస్ట్రీ యొక్క భాగస్వామ్యం చాలా తక్కువ. అదే ఇతర దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, ఇతర దేశాలు అంటే అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో USA, చైనా, కొరియా వంటి దేశాలు వాళ్ళ యొక్క GERD గ్రాస్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. GERD అంటే గ్రాస్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధన మరియు అభివృద్ధిలో ప్రైవేట్ ఆర్ బిజినెస్ సెక్టార్ షేర్ సాధారణంగా 70% కంటే ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో USA కానీ చైనా కానీ కొరియా కానీ వాళ్ళ యొక్క పర్సంటేజ్ అనేది 70+% ఉంది వాళ్ళ యొక్క ఇండస్ట్రీ షేర్ వచ్చేసి. అలాగే భారతదేశం తీసుకుంటే ఇండస్ట్రీ షేర్ గత దశాబ్ద కాలంలో పెరిగినప్పటికీ మన షేర్ ఎంత ఉందంటే 30 to 37% మాత్రమే ఉంది. 30 to 37% మాత్రమే ఉంది. మన ఎంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కేటాయించేది ఎంత ఉందంటే ఇండియా కేటాయింపు వచ్చేసి ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేటాయింపు తీసుకుంటే 30 to 37%. లేకపోతే మీకు ఎగ్జామ్లో అడిగితే 35% అని కూడా ఇవ్వచ్చు. మీరు 30 to 37%, అరౌండ్ 35% అని గుర్తుపెట్టుకోండి. అలాగే మోస్ట్లీ లో రిస్క్ ప్రాజెక్ట్స్ మీద పనిచేశాయి. కంపెనీస్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో లో రిస్క్ ప్రాజెక్ట్స్ మీదనే పనిచేసాయి. హై రిస్క్ ప్రాజెక్ట్స్, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ మీద పని చేయలేదు. ఇక్కడ చూసుకుంటే లాంగ్ టర్మ్ రీసెర్చ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపలేదు. లాంగ్ టర్మ్ రీసెర్చ్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపలేదు. ఇవి ఇండస్ట్రీకి సంబంధించిన లోపాలు. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో జీడిపిలో కేటాయింపుకి సంబంధించిన లోపాలు. అలాగే తక్కువ పేటెంట్లు. నెక్స్ట్ స్లైడ్ తీసుకుంటే తక్కువ పేటెంట్లు ఎవరికి లేనప్పుడు, ఇండస్ట్రీస్ అనేది పాల్గొనడం లేనప్పుడు మనకు పేటెంట్లు కూడా తక్కువ అయిపోతాయి కండి. తక్కువ పేటెంట్లు. అలాగే స్టార్టప్స్ కూడా తక్కువ స్టార్టప్స్ అవ్వడం జరిగింది. ఏదైతే మనకు సైన్స్ పరిశోధనకు సంబంధించింది ప్రజలకు చేరువవ్వడం లేదు. ప్రజలకు కూడా టెక్నాలజీ సంబంధించింది, ఆ పరిశోధన మరియు సాంకేతికతకు సంబంధించి ప్రజలకు చేరువవ్వడం లేదు. ఇది ఒక లోపం కిందకి తీసుకోవచ్చు. బ్రెయిన్ డ్రైన్, ఇది పదం గుర్తుపెట్టుకుని బ్రెయిన్ డ్రైన్ అంటే మన ఎవరైతే విద్యార్థులు IITs దాంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ విద్యాబోధన అయిపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా వేరే ఇతర దేశాలు, డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళిపోవడం జరిగిపోతుంది. ఈ విధంగా ఏమవుతుందంటే మన శాస్త్ర సాంకేతికత ఏదైతే మన రీసెర్చ్ ఉంటుందో ఆ రీసెర్చ్లో అనేది బ్రెయిన్ డ్రైన్ అయిపోవడం జరుగుతుంది. బ్రెయిన్ డ్రైన్ అంటే మన శాస్త్రవేత్తలు అవతల దేశాలకు వెళ్ళిపోయి అక్కడ నివసించటం, అక్కడ పరిశోధన చేయటం, దాని అంటారు బ్రెయిన్ డ్రైన్ అంటారు. బ్రెయిన్ డ్రైన్ పరిశోధకులు విదేశాలకు వెళ్ళిపోవటం. ఎవరైతే పరిశోధకులు ఉంటారో వాళ్ళు విదేశాలకి వెళ్ళిపోవటం జరిగిపోతుంది. నెక్స్ట్ గ్లోబల్ కాంపిటీషన్ పెరగటం.
ఆ టైంకి 2013 నాటికి గ్లోబల్ కాంపిటీషన్ పెరిగిపోతుంది. మనకేమో బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది. బ్రెయిన్ డ్రైన్ అంటే మన ఎవరైతే శాస్త్రవేత్తలు, పరిశోధకులు వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోవడం, డెవలప్డ్ కంట్రీస్‌కి వెళ్ళిపోవడం, అలాగే మన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టకపోవటము, అలాగే మన గవర్నమెంట్ చూసుకుంటే ప్రభుత్వం వచ్చేసి 0.6 to 0.8% మధ్యనే కేటాయించడం జరుగుతుంది. అదే టైంలో మన గ్లోబల్ కాంపిటేటివ్‌నెస్ పెరిగిపోవటం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇండియా ప్రపంచ సైన్స్ శక్తిగా ఎదగడానికి 2013 ఎస్టీఐపి ప్రకటించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో దాన్ని ఆధారంగా చేసుకొని 2013 ఎస్టీఐపి, ఐ అంటే ఇక్కడ ఇన్నోవేషన్, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వర్డ్ ఇన్నోవేషన్, ఆవిష్కరణ, నూతన ఆవిష్కరణలు దాన్ని ఎస్టీఐపి ప్రకటించడం జరిగింది. దీని యొక్క విజన్ ఏమిటి అంటే 2020 విజన్, 2020ని ఫ్యూచర్ ఎస్టిమేషన్గా పెట్టుకొని దీన్ని రూపొందించడం జరిగింది. పాలసీ విజన్ వచ్చేసి ఇండియాని 2020 నాటికి టాప్ 5 సైంటిఫిక్ పవర్స్లో ఒకటిగా నిలపటం. ఇండియాను టాప్ 5 కంట్రీస్లో ఇండియా అనేది ఒకటిగా ఉండాలనేసి నిర్ణయించుకోవడం జరిగింది. దీని యొక్క లక్ష్యాలు చూద్దాం ఇప్పుడు. ఇవి ఏవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఈ బ్యాక్లాగ్స్ తర్వాత మన ప్రధాన లక్ష్యాల తర్వాత దానికి సంబంధించి చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ తర్వాత దానికి సంబంధించిన ఫలితాలు చూద్దాం. విజయాలు మరి అపజయాలు ఏవేవి ఉన్నాయో చూద్దాం. మీకు అర్థమైంది కదండి. ఈ పాలసీ వచ్చేసి బ్యాక్లాగ్స్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో గవర్నమెంట్ తక్కువ కేటాయింపు ఇవ్వటం, 0.6 to 0.8% వరకే ఉంది మనకు ఇప్పటికి కూడా. అలాగే ప్రైవేట్ ఇండస్ట్రీస్ యొక్క భాగస్వామ్యం అనేది తగ్గింపు, ప్రైవేట్ ఇండస్ట్రీ భాగస్వామ్యం తగ్గుదలగా ఉంది. అలాగే తక్కువ పేటెంట్లు, తక్కువ స్టార్టప్స్, అలాగే బ్రెయిన్ డ్రైన్ అంటే పరిశోధకులు ఇతర దేశాలకు వెళ్ళిపోవటం, అలాగే మనం చూసుకుంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ పెరిగిపోవటం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం రూపొందించుకున్న పాలసీ వచ్చేసి ఎస్టీఐపి పాలసీ, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2013 అనేది రూపొందించుకోవడం జరిగింది. దీని యొక్క పాలసీ విజన్ వచ్చేసి 2020 నాటికి టాప్ 5 సైంటిఫిక్ కంట్రీస్లో ఇండియాని నిలపటం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లక్ష్యాలు చూద్దాం మనం. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ విధానం, శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ విధానం, సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2013. ఇది ఒక నినాదంతో ఏర్పడిందండి. సైన్స్ ఫర్ ఈక్విటీ, ఇంక్లూజన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నినాదంతో రూపొందించబడింది. సైన్స్ ఫర్ ఈక్విటీ, ఇంక్లూజన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే నినాదంతో రూపొందించబడింది ఈ పాలసీ. ఈక్విటీ అంటే అందరిని తీసుకోవటం, అటు మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ సమానత్వం కోసం వీళ్ళందరినీ తీసుకోవటం. ఇంక్లూజివ్ అంటే భాగస్వామ్యం చేసుకోవడం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి. మన అభివృద్ధి చేస్తూనే ఎన్విరాన్మెంట్ కాపాడుకుంటాం, ఇతర రంగాలను ప్రోత్సహించడం, అట్లా సస్టైనబుల్ బ్యాలెన్సింగ్గా అభివృద్ధి చేసుకోవడం అనే నినాదంతో ఏర్పడింది 2013 ఎస్టీఐపి పాలసీ. ఇక్కడ చూసుకుంటే ఇది ఇన్నోవేషన్ కేంద్రంగా ఉంచిన మొదటి ఇండియన్ ఎస్టీఐపి పాలసీ. ఇన్నోవేషన్ అనేది ఫస్ట్ టైం తీసుకున్నాం మనం. దీనికి రాష్ట్రం చూడండి, ఇది ఇన్నోవేషన్ కేంద్రంగా ఉంచిన మొదటి ఇండియన్ ఎస్టీపీ పాలసీ. గత పాలసీలో కూడా మనం ఇన్నోవేషన్ ప్రోత్సహించడం జరిగింది, కానీ ఐ అనేది ఇంక్లూడ్ చేయలేదు. ఎక్కడ ఎస్టీపీ పాలసీ అని చెప్పాం కానీ ఎస్టీఐపి అనేది మెన్షన్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఇన్నోవేషన్ని ఆడ ప్రోత్సహించడం జరిగింది. 2003 ఎస్టీపీ పాలసీలో ఇన్నోవేషన్ని ప్రోత్సహించడం జరిగింది, కానీ ఇక్కడ వచ్చేసి ఇన్నోవేషన్ని ప్రాధాన్యంగా తీసుకున్నారు. నెక్స్ట్ లక్ష్యాలు చూసుకుంటే మనం ఎస్టీఐపి లక్ష్యాలు చూసుకుంటే ప్రధాన లక్ష్యాలు ఇండియాను ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకనామీగా మార్చడం. ఏదైతే గ్రోత్ ఉంటుందో మన ఇండియన్ గ్రోత్, అది ఇన్నోవేషన్ ఆవిష్కరణ ఆధారంగా మనం అభివృద్ధి జరగాలి. ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకనామీ, మన గ్రోత్ ఏదైతే ఇన్నోవేషన్ ఆధారంగా ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి జరగాలి. చూడండి, ఇండియాను ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకనామీగా మార్చటం. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మనం ఏదైతే బ్యాక్లాగ్స్ తీసుకున్నామో దాని లక్ష్యాలుగా పెట్టుకోవడం జరుగుతుంది. గత పాలసీలన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చుని 1% to 2%కి పెంచటం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎంత పర్సెంట్ కేటాయించడం జరిగింది? 2%కి పెంచడం జరిగినది. గత పాలసీలో కూడా 2%ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2003 ఎస్టీపీ పాలసీలో కూడా 2% లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే సైంటిఫిక్ రీసెర్చ్, ఏదైతే పరిశోధన ఫలితాలు ఉంటాయో ప్రజలకు చేరవేయాలి. పరిశోధన ఫలితాలు ప్రజలకు చేరవేయాలి.
సైంటిఫిక్ రీసెర్చ్ను ప్రజల జీవితాలను దగ్గరకు చేయటం. ఏదైతే పరిశోధన పథకం ప్రజలకు చేరవేసి ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెరుగుపరచాలి, దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. సైన్స్, సొసైటీ, ఎకనామీ అనుసంధానం, లింకేజెస్ అండి. గత పాలసీలో మనం రీసెర్చ్, ఇండస్ట్రీస్, యూనివర్సిటీస్ లింకేజ్ చూసాం. ఇక్కడ వచ్చేసి సైన్స్, సొసైటీ, ఎకనామీ. సైన్స్ మీకు సైన్స్ ఆధారంగా ఏదైతే మనం టెక్నాలజీ కానీ, ఏదైతే మనం జ్ఞానం కానీ, సాంకేతికత ఏదైతే అభివృద్ధి చేసుకుంటామో టెక్నాలజీ, అది సొసైటీకి అందవేయాలి. ఈ అందవేత ఆధారంగా మనం ఎకనామీ అనేది ఏర్పరచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డ్రోన్ తీసుకోండి. ఇప్పుడు సైన్స్ ఆధారంగా మనం ఒక డ్రోన్ అనేది టెక్నాలజీ ఆధారంగానే, విజ్ఞానం ఆధారంగా మనం డ్రోన్ అనేది కనిపెట్టడం జరిగింది. దాని తర్వాత దానిలో సొసైటీలో ఇంప్లిమెంట్ చేసాం. దానికి సంబంధించి మంచి ఫలితాలు వచ్చాయనుకోండి. మంచి ఫలితాలు వచ్చినప్పుడు దాన్ని ఎకనామీ కింద ఎట్లా మారుస్తారు? కొత్త స్టార్టప్స్ ఆ డ్రోన్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేయడం కానీ, కొత్త స్టార్టప్స్, కొత్త కంపెనీస్, దాని ద్వారా మనకు జీడిపి అనేది పెరుగుదల, ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. అందుకే ఇక్కడ లింకేజెస్ ఏమి ఇచ్చారంటే సైన్స్, సొసైటీ, ఎకనామీ. దీని గురించి సపరేట్ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంది. అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని పెంచటం. ఏదైతే ప్రైవేట్ ఏదైతే మన గవర్నమెంట్ అటు గవర్నమెంట్ రంగం, ప్రైవేట్ రంగం ఇద్దరు పార్ట్నర్షిప్ కలయికతో దాని యొక్క మనం ఇందాక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి పెట్టుబడులు పెంచడం, ఆ విధంగానే PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని పెంచటం, దీన్ని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. పరిశ్రమలు కూడా పరిశోధనలో డబ్బులు పెట్టేలా చేయటం. పరిశ్రమలు కూడా పరిశోధనలో డబ్బులు పెట్టేలా చేయటం. పరిశ్రమలో కూడా లాంగ్ టర్మ్ రీసెర్చ్ ఏదైతే మనం అనుకున్నామో, లాంగ్ టర్మ్ రీసెర్చ్ ఏదైతే హై రిస్క్ ప్రాజెక్ట్స్, లాంగ్ డ్యూరేషన్ ఉంటాయో దానికి సంబంధించి పరిశ్రమలు ఎక్కువ పెట్టుబడులు పెట్టేయాలి. ఇందాక మనం చెప్పాం కదండి, పరిశ్రమలు ప్రైవేట్ సెక్టర్ ఏదైతే 70%, 30 to 35%, 37% మధ్యలోనే ఉంది. దాని యొక్క పెట్టుబడులు పెంచాలనేసి ప్రోత్సహించడానికి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే లక్ష్యాల్లో చూసుకుంటే మీకు ఇక్కడ సైన్స్, సొసైటీ, ఎకనామీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నెక్స్ట్ స్లైడ్లో. తర్వాత మళ్ళీ కంటిన్యూషన్గా లక్ష్యాలు ఉంటాయి. ఇక్కడ సైన్స్, సొసైటీ, ఎకనామీ మీకు చెప్పాను కదండి. సైన్స్, సొసైటీ, ఎకనామీ దానికి సంబంధించి డ్రోన్కి ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను. ఇక్కడ చూడు మామూలుగా దీని యొక్క ఏ విధంగా అర్థం చేసుకోవాలో చూపిస్తున్నా. సైన్స్ ల్యాబ్లో లేదా యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన జ్ఞానం, సాంకేతికత, ఉత్పత్తులు. ల్యాబులో, ప్రయోగశాలలో, యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన జ్ఞానం, సాంకేతికత మరియు ఉత్పత్తులు, ఇది సైన్స్లో జరిగేవి. దీని ఆధారంగా సొసైటీ ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో, అభివృద్ధి చేసిన జ్ఞానం ఉంటుందో, ఆ జ్ఞానం ఆధారంగా వచ్చిన ఇన్నోవేషన్స్, ఈ జ్ఞానం ఆధారంగా ఏదైతే ఆవిష్కరణ చేస్తామో ఆ ఆవిష్కరణలో రైతులకు సంబంధించింది మనం ఇప్పుడు డ్రోన్స్ అన్నాం, ద్వారా ఇంప్లిమెంటేషన్ వాళ్ళకి. అయితే విద్యార్థులు తీసుకుంటే దానికి సంబంధించి ఏదైనా ఉంటే విద్యార్థులకు సంబంధించి ఏదైనా ఈ ల్యాబ్లో వాళ్ళకి అవసరమైనది ఏమైనా ఉంటే వాళ్ళకి సంబంధించింది. అలాగే పేషెంట్కి సంబంధించింది టెక్నాలజీ ఆధారంగా MRI అన్నారుగా, అట్లాంటివి ఏమైనా డెవలప్ చేసినట్టు వాళ్ళకి సంబంధించింది. సాధారణ పౌరులకు మనకు ఏదైతే అవసరమో సాధారణ పౌరులకు సొసైటీకి వచ్చి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. ఏదైతే సొసైటీలో ఈ ఇన్నోవేషన్ ఏదైతే ఈ జ్ఞానం ఆధారంగా మనం ఒక ఇన్నోవేషన్ చేస్తామో అది మనకు కానీ, అటు విద్యార్థులకు కానీ, లేకపోతే అటు పారిశ్రామికవేత్తలకు కానీ, లేకపోతే ఇట సాధారణ పౌరులకు, రైతులకు, ఎవరికైనా సరే ఈ జ్ఞానం ఏదైతే సైన్స్ దాని తర్వాతకు వచ్చిన సొసైటీకి మనకు వస్తుందో దాని ఆధారంగా మన జీవన ప్రమాణాలు మెరుగుపరచడం. దాని తర్వాతకి ఎకనామీ, దీన్ని ఏదైతే ఇప్పుడు డ్రోన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ డ్రోన్ అనేది ఉందనుకోండి. ఇక డ్రోన్ అనేది తీసుకుంటే ఈ డ్రోన్ ప్రజల జీవితాలకి, రైతులకు కానీ ఇచ్చామనుకోండి, రైతుల తర్వాత దీని తర్వాతకి మనకేమైతే కొత్త స్టార్టప్స్, కొత్త కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అయ్యేసి మన యొక్క జీడిపిని మరియు ప్రొడక్షన్ని, ఉత్పత్తుల్ని మెరుగుదల చేస్తుంది. ఇక్కడ చూడండి, సాధారణ పౌరులకి అందుబాటులోకి రావడం, వారి జీవన ప్రమాణాలు మెరుగవ్వటం. ఎకనామీ, ఈ ఇన్నోవేషన్ ఏదైతే ఇన్నోవేషన్ ఉందో ఈ ఇన్నోవేషన్ ద్వారా కొత్త కంపెనీలు, స్టార్టప్స్, ఎగుమతులు,
ఉత్పాదకత పెరగటం. దీనివల్ల జీడిపి, ఉపాధి, ఆదాయాలు మెరుగవటం. దీనివల్ల ఏమవుతుందంటే కొత్త కంపెనీలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్టార్టప్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎగుమతులు మనకు ఏదైతే మార్కెటింగ్ చేసుకోవాలంటే దానికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ చేయడం కానీ, అలాగే ఉత్పాదకత పెరగడం, ప్రొడక్షన్ అనేది పెరగటం. అలాగే దీనివల్ల ఏమవుతుందంటే మనకు జీడిపి పెరుగుతుంది, అలాగే ఉపాధి అనేది పెరుగుతుంది, ఆదాయాలు అనేది మెరుగవుతాయి. ఇది సైన్స్, సొసైటీ మరియు ఎకనామిక్ సంబంధించిన లింకేజెస్. తర్వాత మనం లక్ష్యాలకు వెళ్దాం. ఇందాక లక్ష్యాలు చూసాం కదండి. ఆ లక్ష్యాలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 2%ని కేటాయించడం, సైన్స్, సొసైటీ, ఎకనామీ లింకేజెస్, అలాగే పారిశ్రామికవేత్తలు ఏదైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ లెక్క. అలాగే ఇంకొన్ని లక్ష్యాలు ఉన్నాయి, చూద్దాం. హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరుల పెంపు. ఇది చాలా ప్రధాన అంశం. మానవ వనరుల పెంపు వచ్చేసి STIP ఒక ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏ విధంగా మానవులను అభివృద్ధి చేస్తామంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, పరిశోధకుల సంఖ్య క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. ఏదైతే రీసెర్చెస్ ఉంటే దానికి సంబంధించి సమాచారం తెలియటం, లేకపోతే చిన్న స్థాయిలోనే మనకు సైన్స్ గురించి మనకు తెలిసేటట్టు చేయటం, దాన్ని అంటారు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మంచి విద్య అనేది అందించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్. పరిశోధకుల సంఖ్యను పెంచటం, ఎవరైతే రీసెర్చర్స్ ఉంటారో వాళ్ళ యొక్క సంఖ్యను పెంచటం. అలాగే బ్రెయిన్ డ్రైన్ అన్నాం కదా ఇందాక, రివర్స్ బ్రెయిన్ డ్రైన్ అంటారండి. అంటే వాళ్ళకి అట్రాక్ట్ స్కీమ్స్ ఆధారంగా, వాళ్ళకి ప్రోత్సహించడం ఆధారంగా ఇతర దేశాలకు ఎవరైతే పరిశోధకులు వెళ్ళిపోయారో వాళ్ళని తిరిగి రాబట్టడం. అట్రాక్టింగ్ ఇండియన్ సైంటిస్ట్ ఫ్రమ్ అబ్రాడ్, దీన్ని అంటారా రివర్స్ బ్రెయిన్ డ్రైన్. అంటే ఎవరైతే ఇతర దేశాలకు, ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్తారో పరిశోధకులు, వాళ్ళని తిరిగి రప్పించుకోవటం. దాని ఆధారంగా కొన్ని ఆకర్షణలు చేయటం, స్కీమ్స్ కానీ కొన్ని ఏమైనా పెట్టేసి వాళ్ళని రివర్స్ తెప్పించుకోవటం. ఆ విధంగా పరిశోధకుల సంఖ్యను పెంచటం. ఇది హ్యూమన్ రిసోర్స్ ఒక ప్రధాన లక్ష్యము. అలాగే తీసుకుంటే లార్జ్ స్కేల్ మిషన్స్ ప్రారంభించటం. ఇప్పుడు లార్జ్ స్కేల్ మిషన్స్ అంటే దేంట్లో తీసుకుంటారు? ఎనర్జీలో తీసుకుంటారు, త్రాగునీరులో తీసుకుంటారు, అగ్రికల్చర్లో తీసుకుంటారు. చూడండి, ఎనర్జీ శక్తిలో తీసుకుంటారు. మిషన్స్ అనేది కొన్ని ప్రారంభించాలి. ఈ పాలసీ ఆధారంగా కొన్ని మిషన్స్ తీసుకెళ్ళాలి. నేషనల్ సోలార్ మిషన్ కానీ, నేషనల్ వాటర్ మిషన్ కానీ, ఈ మిషన్స్ ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలంటే ప్రారంభించాలి అనేది ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. శక్తి, నీరు, వ్యవసాయం, అగ్రికల్చర్, హెల్త్ కేర్, ఆరోగ్యం సంబంధించిన వంటి కీలక రంగాల్లో పెద్ద మిషన్ మోడ్ అంటే ఏంటంటే 1987 టైం పీరియడ్లో మన టెక్నాలజీ మిషన్స్ అనేది వచ్చింది. అక్కడ కూడా మిషన్ మోడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మిషన్ మోడ్ అంటే ఏమిటంటే ఒక నిర్దిష్ట కాల పరిమితి వేయించుకోవడం, దాని ఆధారంగా మిషన్ని ఇంప్లిమెంట్ చేయడం. మిషన్ ప్రారంభించారనుకోండి, ఒక నిర్దిష్ట కాలపరిమితి లేకపోతే అది ఎప్పుడైతుందో మనకు తెలియదు. కానీ మిషన్ మోడ్ అనేది ఇంప్లిమెంట్, రాజీవ్ గాంధీ గారు మిషన్ మోడ్ అనేది పెట్టారు. అంటే ఒక నిర్దిష్ట కాలపరిమితి పెట్టుకొని దాని ఆధారంగా ఇవి మనం సాధించాలి ఆ టైం పీరియడ్ కల్లా అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏదో ఒక్కొక్క రంగం ఏదో ఒకటే తీసుకొని దాని ఆధారంగా దానికి ఒక టైం పీరియడ్, ఒక లక్ష్యం అనుకొని దానికి ఒక టైం పీరియడ్ అనుకొని దాని ఆధారంగా ముందుకు వెళ్ళటం. ఇక్కడ చూడండి, శక్తి, లార్జ్ స్కేల్ మిషన్స్ ప్రారంభించటం, ఎనర్జీ శక్తి, వాటర్ నీరు, అగ్రికల్చర్, హెల్త్ కేర్ ఆరోగ్యం మరియు వ్యవసాయం వంటి కీలక రంగాల్లో పెద్ద మిషన్ మోడ్ కార్యక్రమాలు. ఉదాహరణ నేషనల్ సోలార్ మిషన్, నేషనల్ వాటర్ మిషన్ ద్వారా డెవలప్మెంట్ గోల్స్ సాధించాలి. అలాగే ఓపెన్ యాక్సెస్ టు, మీకు గత పాలసీలో ఈ పాలసీలో తీసుకుంటే 2 టెక్నికల్ టర్మ్స్. గత పాలసీలు అంటే మీ అన్ని పాలసీస్ చూసుకుంటే ఇక్కడ ఈ పాలసీకి ఆ పాలసీకి ఒక తేడా ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఓపెన్ సైన్స్ ఫ్రేమ్వర్క్ అంటారు. నెక్స్ట్ పాలసీలో కూడా ఉంటుంది ఓపెన్ సైన్స్ ఫ్రేమ్వర్క్, ఓపెన్ యాక్సెస్ టు నాలెడ్జ్. అంటే ఏంటంటే సైన్స్ ఏదైతే ప్రభుత్వ ఫండింగ్తో పరిశోధనలు చేస్తారో ఆ పరిశోధన పబ్లిక్కి ఫ్రీగా చూసుకునే వెసులుబాటు కల్పించటం. దేని ఆధారంగా? ఆర్టికల్స్ ఆధారంగా, వీడియోస్ ఆధారంగా, సోషల్ మీడియా ఆధారంగా, టీవీ రేడియోస్ ఆధారంగా. దీని ఆధారంగా ప్రజలకు సాధారణ భాషలో లేకపోతే ఏదో ఒక విధంగా ప్రజలకు తెలియజేయాలి. దీన్ని కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఒక లక్ష్యం. అలాగే
మహిళలకి మహిళా పరిశోధకులను ప్రోత్సహించటం, మహిళా శాస్త్రవేత్తలకు ప్రోత్సహించడం ఏ విధంగా ఫెలోషిప్స్, స్కాలర్షిప్స్, అలాగే మెంటర్షిప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం ఆధారంగా మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహించటం. ఈ 2 లక్ష్యాలు గత పాలసీలో పోసుకుంటే ఈ పాలసీలో మనకు వచ్చినాయి. ఇన్నోవేషన్ అనేది ఒకటి వచ్చింది, అలాగే మహిళా శాస్త్రవేత్తలకు ఉమెన్ ఇన్ సైన్స్ ఎంపవర్మెంట్ అనేది ఒకటి, అలాగే మనం చూసుకుంటే ఓపెన్ యాక్సెస్ టు నాలెడ్జ్, ఓపెన్ సైన్స్ ఫ్రేమ్వర్క్ ఓపెన్ యాక్సెస్ టు నాలెడ్జ్ అంటే అది మనం మనం తెలుసుకోగలగాలి. ఎలాగా? ప్రభుత్వం దానికి సంబంధించి ఆర్టికల్స్ రిలీజ్ చేయటం, వీడియోస్ ఆధారంగా మనకు తెలియజేయటం, ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఓపెన్ యాక్సెస్ టు నాలెడ్జ్, ఓపెన్ సైన్స్ ఫ్రేమ్వర్క్ ఆర్ ఓపెన్ యాక్సెస్ టు నాలెడ్జ్. ప్రభుత్వ ఫండింగ్తో వచ్చిన రీసెర్చ్ పేపర్లను ప్రజలకు ఫ్రీగా అందుబాటులో ఉంచాలి. ఏదైతే ప్రభుత్వ ఫండింగ్తో పరిశోధన చేస్తారో దానికి సంబంధించి మనకు తెలియాలి అంటే దానికి సంబంధించింది ఫ్రీగా అందుబాటులో ఉంచాలి. దేని ఆధారంగా? ఆర్టికల్స్ ఆధారంగా, టీవీ ఆర్ రేడియో ఆధారంగా, సోషల్ మీడియా నెట్వర్క్, యూట్యూబ్స్ ఆ ఛానల్స్ ఆధారంగా ప్రజలకు తెలియజేయాలి. అలాగే తీసుకుంటే రీసెర్చ్, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ కోఆర్డినేషన్. మన గత క్లాస్లోనే చూసాం మనం రీసెర్చ్, దీని యొక్క లింకేజెస్ చూసాం. గత క్లాస్ 2003 పాలసీలోనే చూసాం. ఇప్పుడు కూడా సేమ్ లింకేజెస్. వీటిని బలోపేతం చేయటం, ఏదైతే రీసెర్చ్, ఎడ్యుకేషన్స్ అలాగే ఇండస్ట్రీస్ యొక్క కోఆర్డినేషన్ని సమన్వయం చేయటం. కోఆర్డినేషన్ అంటే ఇక్కడ సమన్వయం చేయటం. అలాగే ఉమెన్ ఇన్ సైన్స్ ఎంపవర్మెంట్, మహిళా శాస్త్రవేత్తలకు ప్రత్యేక ఫెలోషిప్స్ ఇచ్చి మహిళలను ప్రోత్సహించటం. అలాగే టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ కమర్షియలైజేషన్, సాంకేతిక అభివృద్ధి జరగాలి, దాన్ని అలాగే వ్యాపారం చేసుకుంటే వెసులుబాటుతనం కూడా కల్పించాలి. టెక్నాలజీ డెవలప్మెంట్ మరియు కమర్షియలైజేషన్ అంటారు దాన్ని. ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఏదైతే స్మాల్ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ కొత్త టెక్నాలజీ వాడాలి. ఏదైతే పాత సాంకేతికత కాకుండా కొత్త సాంకేతికత అనేది ఉపయోగించుకోవాలి. అలాగే ఇంకొన్ని లక్ష్యాలు చూసుకుంటే ఇందాక చెప్పాను కదండి, టెక్నాలజీ డెవలప్మెంట్ మరియు కమర్షియలైజేషన్. ల్యాబ్లోని టెక్నాలజీ మార్కెట్లోకి రావటం. 1983 పాలసీలో మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చూసినాం. సాంకేతికత ఏదైతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే మార్పు అంటే విదేశీ సాంకేతికత ఎప్పుడైతే మనం తీసుకుంటామో దాన్ని అంటారు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటారు. దానికి సంబంధించి రాయల్టీ ఫీజెస్ అనేది కట్టవలసి వస్తుంది. దానికి సంబంధించి రాయల్టీ ఫీజెస్ ఏదైతే సాంకేతికత ఆధారంగా కొన్ని రాయల్టీ ఫీజెస్ అనేది కట్టవలసి వస్తుంది. 1983 దానికి సంబంధించి మనం కొన్ని నియంత్రణలు పెట్టుకున్నాం. 1983 టీపీఎస్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సంబంధించి కొన్ని నియంత్రణ ఏంటంటే రాయల్టీ ఫీజులు ఎక్కువగా కట్టకూడదు. చూద్దాం. ఇక్కడ వచ్చేసి ల్యాబ్లోని టెక్నాలజీ మార్కెట్లోకి రావడం. ఎంఎస్ఎంఈలో కొత్త టెక్నాలజీ వాడాలి. ఇవి మనకు లక్ష్యాలు. ఇవి మనం 2013 పాలసీ యొక్క లక్ష్యాలు. 2013 ఎస్టీఐపి పాలసీ యొక్క లక్ష్యాలు ఏమేమి ఉన్నాయి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తీసుకుంటారు, ప్రతి ఒక్కటి తీసుకుంటారు. ఏమేమి తీసుకుంటారంటే మనం బ్రీఫ్గా చూసుకుంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 2%ని కేటాయించడం జరిగింది. అలాగే మనకి ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో దానిని బలోపేతం చేయాలి. ఏదో రీసెర్చ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అలాగే ఇండస్ట్రీ కానీ దాని బలోపేతం. అలాగే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దాని పెట్టుబడులు పెంచేలా, ఏదైతే పరిశోధనలో పెట్టుబడులు పెంచేలా ప్రోత్సహించాలి. అలాగే తీసుకుంటే ఉమెన్స్ ఇన్ సైన్స్ ఎంపవర్మెంట్, మహిళా శాస్త్రవేత్తలకు ప్రత్యేక ఫెలోషిప్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి. అలాగే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరులను అభివృద్ధి చేయాలి. ఏ విధంగా? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి అలాగే రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ అంటే వాళ్ళని ఏవైతే విదేశాలకు వెళ్ళారో పరిశోధకులు వాళ్ళని ఆకర్షణ ఆధారంగా ప్రతి స్కీమ్స్ కానీ కొన్ని ఇంప్లిమెంట్ చేసేసి వాళ్ళని తిరిగి రాబట్టడం. అలాగే చూసుకుంటే ఎవరైతే వాళ్ళని రాబట్టడం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయటం, అలాగే పరిశోధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సంఖ్యను పెంచటం. ఇది హ్యూమన్ రిసోర్స్లో తీసుకుంటే. అలాగే ఉమెన్ ఇన్ సైన్స్ పవర్ అయిపోయింది. అలాగే పారిశ్రామికవేత్త, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇంకొన్ని లక్ష్యాలు తీసుకుంటే మనం
ఇవి లక్ష్యాలు అయిపోయిన తర్వాతకి మనకు కొన్ని చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏ విధంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా కల్పించాలి, అటల్ ఇన్నోవేషన్ మిషన్, స్కూల్ టింకరింగ్ ల్యాబ్స్, ఇవన్నీ ఈ పాలసీ ఆధారంగా 2016లో ఏర్పాటు చేయడం జరిగింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ వచ్చేసి మనం 2016లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాలసీ ఆధారంగా. ఇక్కడ చూడండి, ఇన్స్పైర్ ప్రోగ్రామ్ బలోపేతం చేయటం. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకుంటే 2013 STIP పాలసీలో కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకుంటే మనం ఇన్స్పైర్ ప్రోగ్రామ్ బలోపేతం, విద్యార్థులను సైన్స్ వైపు ఆకర్షించటం. ఈ ప్రోగ్రాం ఆధారంగా సైన్స్ వైపు విద్యార్థులను సైన్స్ వైపు ఆకర్షించటం. అలాగే మనం తీసుకుంటే విద్యార్థులను సైన్స్ వైపు ఆకర్షించటం, అలాగే దీని ఆధారంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్స్ స్కూల్ స్థాయిలో ల్యాబ్స్ అనేది ఏర్పాటు చేస్తూ స్కూల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్పైర్ ప్రోగ్రామ్ విద్యార్థులను సైన్స్ వైపు ఆకర్షించటం. సెర్బ్, ఎకనామీలో ఉన్న సెర్బ్ కాదండి, ఇక్కడ సెర్బ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సెర్బ్ వచ్చేసి 2008 యాక్ట్ ఆధారంగా రూపొందబడింది సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్. దీని ఆధారంగా ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి రీసెర్చ్ గ్రాంట్స్ అనేది వేగంగా అందించడం జరుగుతుంది. అలాగే రీసెర్చ్ గ్రాంట్స్ అని పెంచడం కూడా జరుగుతుంది. రీసెర్చ్ గ్రాంట్స్ వేగంగా విడుదల చేయటం లేదా రీసెర్చ్ గ్రాంట్స్ని పెంచడం జరుగుతుంది ఈ సెర్బ్ ఆధారంగా. సెర్బ్ అంటే ఏమిటి అని అడగవచ్చు. సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఆర్ ఫర్ రీసెర్చ్ అండ్ బి ఫర్ బోర్డ్. దేని యాక్ట్ ఆధారంగా అంటే ఏ యాక్ట్ ఆధారంగా సెర్బ్ అనేది ఏర్పాటు జరిగింది? 2008 యాక్ట్ ఆధారంగా సెర్బ్ అనే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ CSIR ల్యాబ్స్ మోడర్నైజేషన్. CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. దాని యొక్క ల్యాబ్స్ని ఆధునీకరించటం, CSIR ల్యాబ్స్ని మోడర్నైజ్ చేయటం, ఆధునీకరించటం. ఈ కొన్ని ప్రోగ్రామ్స్లో భాగంగా నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధారంగా మనం ఇన్నోవేషన్ అనే కల్చర్ని ప్రోత్సహించటం. ఇక్కడ చూడండి, దేశంలో ఇన్నోవేషన్ కల్చర్ని పెంచటానికి ఇన్నోవేషన్ డికేడ్ వచ్చేసి మనకు 2010 to 2020కి రోడ్ మ్యాప్స్ ఇవ్వడానికి ఉన్న థింక్ ట్యాంక్ ఈ నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ 2010 to 2020కి రోడ్ మ్యాప్ ఇవ్వడానికి ఉన్న థింక్ ట్యాంక్ నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్, NIC. ఇన్నోవేషన్ కల్చర్ పెంచడానికి నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్. అలాగే రీసెర్చ్ పార్క్స్, IIT రీసెర్చ్ పార్క్స్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్. నీకు గత క్లాస్లోనే టెక్ ఇంక్యుబేషన్ అంటే ఏమిటో చెప్పాను. ఇంక్యుబేషన్ అంటే ఒక చోట ఆయనకు సంబంధించిన ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి టెక్ ఇంక్యుబేషన్లో ఆధారంగా వాళ్ళకి సంబంధించి ఆఫీస్ స్పేస్ ఇవ్వటము, అలాగే టెస్టింగ్ సంబంధించిన రీసెర్చ్ చేయడానికి, దాన్ని మార్కెటైజ్ చేయడానికి, ఇవి అనమాట. రీసెర్చ్ పార్క్స్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ని ప్రోత్సహించటం. ఐఐటీలో ప్రత్యేక రీసెర్చ్ పార్క్స్ అనేది ఏర్పాటు చేయటం. స్టేట్ లెవెల్ సైన్స్ పాలసీస్ ప్రోత్సాహం. గతంలో మనం ఏంది సెంటర్ లెవెల్లో ఉన్నది STP పాలసీస్. ఇవి పాలసీకి వచ్చేసరికి స్టేట్స్ కూడా తన యొక్క STIC పాలసీ రూపొందించుకోవాలి. ప్రతి రాష్ట్రం తమ ST పాలసీ రూపొందించుకోవాలి. సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ నిర్మించాలని 2013 పాలసీ ప్రోత్సహించింది. సెంటర్ స్టేట్ ఇద్దరు కోఆర్డినేషన్తో, ఇద్దరు సమన్వయంతో, అటు కేంద్రం ఇటు రాష్ట్రం వాళ్ళిద్దరు సమన్వయంతో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అనేది ఏర్పరచుకోవాలి అనేది STIP పాలసీ యొక్క లక్ష్యం. నెక్స్ట్ తీసుకుంటే STIP 2013లో ప్రత్యేక అంశాలు తీసుకుంటే ఇప్పుడు లక్ష్యాలు చూసాము. లక్ష్యాల తర్వాతకి మనం కొన్ని స్కీమ్స్ చూసాము. లేకపోతే లక్ష్యాల తర్వాతకి లక్ష్యాలు తర్వాతకి స్కీమ్స్, తర్వాత ప్రత్యేక అంశాలు, తర్వాత విజయాలు ఏంది అపజయాలు ఏంది చూసుకుంటే అయిపోతుంది. చూడండి, ప్రత్యేక అంశాలు 2013 STIP పాలసీ ప్రత్యేక అంశాలు. STIP మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈక్విటీ ఏ నినాదంతో ఏర్పడిందంటే 2013 STIP పాలసీ ఈక్విటీ, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే నినాదంతో ఏర్పడింది. ఇక్కడ చూడండి, STIP పాలసీ 2013 ప్రధాన లక్ష్యం STIని, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ని ఫాస్టర్గా త్వరగా, సస్టైనబుల్ సుస్థిరంగా అన్ని రంగాలను అభివృద్ధి చేసుకుంటూ తొందరగా సుస్థిరంగా
అలాగే ఇంక్లూజివ్ గ్రోత్, భాగస్వామ్యం చేసుకుంటూ అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ అభివృద్ధి జరగాలి అని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటాం. ఫాస్టర్ సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు ఎస్టీఐపి పాలసీ 2013. ఎస్టీఐపి పాలసీ 2013 ప్రధాన లక్ష్యం ఎస్టీఐను ఫాస్టర్ సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ కోసం వాడటం. ఈ సైన్స్ వలన పేదరికం తగ్గాలి. మనకి ఇవన్నీ చేసుకునేది ఎందుకంటే పేదరికాన్ని నిర్మూలించడానికి, అలాగే మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. పేదరికం తగ్గాలి, అలాగే గ్రామాలు ముందుకు రావాలి, ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్కి అవకాశాలు కల్పించాలి, టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలి. టెక్నాలజీ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. దాని ఆధారంగా ఇందాక ఓపెన్ యాక్సెస్ టు నాలెడ్జ్ అని చెప్పాను, ఓపెన్ సైన్స్ ఫ్రేమ్వర్క్ అని. ఏవైతే పబ్లిక్ పరిశోధనలు జరుగుతాయో ఆ పరిశోధనలు ప్రజలకు పేపర్స్ రూపంలో, ఆర్టికల్స్ రూపంలో, వీడియోస్ రూపంలో, రేడియోస్ ఆధారంగా తెలియజేయాలి. టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలి, పేదరికం తగ్గాలి, గ్రామాలు ముందుకు రావాలి, ఎస్సీ ఎస్టీ ఉమెన్కి అవకాశాలు కల్పించాలి. ఈ విధంగా దీన్ని ఒక ప్రధాన అంశం కింద తీసుకుంటాం. నెక్స్ట్ మెయిన్ స్ట్రీమింగ్ సైన్స్ డిప్లొమసీ. డిప్లొమసీ అంటే మీకు అందరికి తెలిసింది సహకారం, ఇతర దేశాలతోటి సహకారం. మనం గత పాలసీలో సహకారం చూసాం, దాని వెనక 1983లో చూసాం, 1958లో కూడా చూసాం. ఇప్పుడు కూడా ఏమైతే ఇతర దేశాలతో సైన్స్ సంబంధాలు బలోపేతం చేయటం, మెయిన్ స్ట్రీమింగ్ సైన్స్ డిప్లొమసీ. మేకింగ్ కెరియర్స్ ఇన్ సైన్స్ అట్రాక్టివ్. అంటే ఈ సైన్స్ ఆధారంగా కొన్ని జాబ్స్ ప్రొవైడ్ చేయటం, దాన్ని చదువుకోవడానికి ఫెలోషిప్స్ ఏర్పాటు చేయటం, అలాగే దానికి సంబంధించిన ఫెసిలిటీస్ ఏవేవైతే ఉంటే మనకు ప్రొవైడ్ చేయడం, మౌలిక సదుపాయాలు ఏవేవి ఉంటే దానికి సంబంధించి మనకు ప్రొవైడ్ చేయటం, ఫెసిలిటీస్ మెరుగుపరచడం, ఇవన్నీ చేయటం, దానికి సంబంధించిన జాబ్స్ ప్రొవైడ్ చేయడం. సైన్స్ ఫర్ జాబ్స్, సైన్స్లో జాబ్స్, ఫెలోషిప్స్, ఫెసిలిటీస్ను మెరుగుపరచాలి. దాని అంటారు మేకింగ్ కెరియర్స్ ఇన్ సైన్స్ అట్రాక్టివ్ అంటారు. మేకింగ్ కెరియర్ ఇన్ సైన్స్ అట్రాక్టివ్ అంటే సైన్స్ సంబంధించి మనకు తెలియాలంటే సైన్స్ ద్వారా కొన్ని జాబ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే దాన్ని చదువుకోవడానికి ఫెలోషిప్స్ ఏర్పాటు చేయాలి, ఫెసిలిటీస్ను మెరుగుపరచాలి, ఏదైతే అవకాశం ఉంటుందో దానికి సంబంధించి మెరుగుపరచడం. ఇవి సైన్స్ సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలు. అలాగే దాని యొక్క విజయాలు ఏంది, ఎస్టీఐపి పాలసీ సంబంధించి విజయాలు ఏమున్నాయి, అపజయాలు ఏమున్నాయి, ఈ రెండు చూసుకుందాం. ఎస్టీఐపి పాలసీ సంబంధించి విజయాలు, గత పాలసీలో కూడా మనం స్టార్టప్స్కి పునాది లాంటిది 2003 పాలసీ అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ కల్చర్ పెరిగింది. గతంతో పోల్చుకుంటే స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ కల్చర్స్ అనేది పెరిగింది. మనకు ఇన్నోవేషన్ కల్చర్ ఎవరు ప్రమోట్ చేస్తారో నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అనేది ప్రమోట్ చేయడం జరిగింది. మీకు ఇందాక చెప్పాను, నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ వచ్చేసి ఇన్నోవేషన్ ప్రోత్సహించడం జరిగింది. ఇన్నోవేషన్ డికేడ్కి 2010 to 2020 దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఇచ్చేసి దాని యొక్క థింక్ ట్యాంక్ లెక్క చూస్తారు నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్. స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ కల్చర్ అనేది పెరిగింది. ఇందాక మీకు చెప్పాను ఇన్స్పైర్ ప్రోగ్రామ్ అనేసి. అలాగే మనకి ఈ ఎస్టీఐపి పాలసీ 2013 ఆధారంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఏఏఎం అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2016లో ప్రారంభమైంది. స్కూల్ టింకరింగ్ ల్యాబ్స్ ప్రయోగశాలలు, అలాగే ఇంక్యుబేటర్స్ ద్వారా ఇన్నోవేషన్ను ప్రోత్సహించడం. ఇది ఏవైతే అటల్ ఇన్నోవేషన్ మిషన్, స్కూల్ టింకరింగ్ ల్యాబ్స్, అలాగే ఇంక్యుబేటర్స్ ఆధారంగా ఇన్నోవేషన్ని ప్రోత్సహించడం. ఏదైతే మనం ఇందాక నుంచి ఇన్నోవేషన్ ఈ పాలసీ యొక్క మెయిన్ ఒక పేరు వచ్చేసి ఎస్టీఐపి. ఐ అంటే ఇన్నోవేషన్ ప్రోత్సహించడం ఈ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం. దేని ఆధారంగా? అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆధారంగా, స్కూల్ టింకరింగ్ ల్యాబ్స్, అలాగే ఇంక్యుబేటర్స్ ద్వారా ఇన్నోవేషన్ను ప్రోత్సహించడం. అలాగే రీసెర్చ్ ఫండింగ్ కోసం కొత్త మెకానిజం. ఇందాక రీసెర్చ్ ఫండింగ్ కోసం కొత్త మెకానిజం అంటే పరిశోధనలో ఫండింగ్ చేయటం, దానికి సంబంధించి కొత్త ఏవైతే ఉంటాయో దాన్ని రూపొందించుకోవటం. ఇందాక మనం ప్రైవేట్ సెక్టార్ని 30 నుంచి 35% ఉన్నదాన్ని ఇంకా పెంచాలి, దానికి సంబంధించి కొత్త ఆలోచన చేసి దాంట్లో రీసెర్చ్ ఫండింగ్కి కొత్త మెకానిజం అనేది ఏర్పాటు చేసుకోవాలి. అది ఏర్పాటు చేసుకున్నారు, దాన్ని మనం విజయాల కిందకి తీసుకుంటాం. అలాగే సైన్స్ కమ్యూనికేషన్కి ప్రాధాన్యం.
సైన్స్ కమ్యూనికేషన్కి ప్రాధాన్యం. సైన్స్ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ చూడండి, సైన్స్ కమ్యూనికేషన్ అంటే మీకు సైన్స్ కమ్యూనికేషన్ ప్రాధాన్యం అంటే చెప్తే అయిపోతుంది, కానీ దాని యొక్క డెఫినేషన్ ఎందుకు కూడా చూపించా. దాని యొక్క అర్థం ఏంటంటే సైన్స్ కమ్యూనికేషన్ అంటే శాస్త్రవేత్తలు, ప్రభుత్వ సంస్థలు చేసుకున్న రీసెర్చ్ ఫలితాలను సాధారణ ప్రజలకు, మీడియాకు, పాలసీ మేకర్కి సులభమైన భాషలో ఆకర్షణీయమైన రూపంలో చేరవేయటం. ఇందాక మీకు చెప్పాను కదండి, ఏదైతే ఓపెన్ యాక్సెస్ టు నాలెడ్జ్, ఓపెన్ సైన్స్ ఫ్రేమ్వర్క్ అని చెప్పాను చూడు, అదే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, సైన్స్ కమ్యూనికేషన్ అంటే ఏదైతే మనకు ప్రభుత్వ ఫండింగ్తో వచ్చిన రీసెర్చ్ పేపర్స్ ఉంటాయో ఆ రీసెర్చ్ పేపర్స్ అనేది ప్రజలకు చేరవేయాలి. దాని అంటారు సైన్స్ కమ్యూనికేషన్ అంటారు. సాధారణ ప్రజలకు మీడియా, ఇక్కడ చూడండి సైన్స్ కమ్యూనికేషన్ అంటే శాస్త్రవేత్తలు ప్రభుత్వ సంస్థలు చేసుకున్న రీసెర్చ్ ఫలితాలను చేసిన రీసెర్చ్ ఫలితాలను, పరిశోధన ఫలితాలను సాధారణ ప్రజలకు, మీడియాకు, పాలసీ మేకర్స్కి సులభమైన భాషలో, మీకు అర్థమయ్యే భాష తెలుగు, కొందరికి అర్థమయ్యే భాష ఇంగ్లీష్ ఉంటుంది, అట్లా సాధారణ భాషలో ఇవ్వటానికి సులభమైన భాషలో ఆకర్షణీయమైన రూపంలో చేరవేయటం, దాన్ని అంటారు సైన్స్ కమ్యూనికేషన్. సింపుల్గా చెప్పాలంటే ల్యాబ్లో జరిగే రీసెర్చ్ గురించి ఆర్టికల్స్, టీవీ ఆర్ రేడియో కార్యక్రమాలు, యూట్యూబ్ వీడియోస్, ఎగ్జిబిషన్స్, స్కూల్ అవుట్రీచ్ ద్వారా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయటం, ప్రజలకు చేరవేయాలి సైన్స్ కమ్యూనికేషన్ ఆధారంగా. ఇది మనం సాధించాం, ఎందుకంటే రీసెర్చ్ పేపర్స్ దొరుకుతున్నాయి. కొన్ని చూసుకుంటే నెక్స్ట్ దాని యొక్క అపజయాలు చూసుకుంటే 2% ఆఫ్ జీడిపి టార్గెట్ చేరలేదు. 2% ఆఫ్ జీడిపి టార్గెట్ అనేది చేరలేదు. ఇప్పటికి కూడా 0.6 to 0.7 అట్లనే ఉందండి. ఇండస్ట్రీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాంట్రిబ్యూషన్ తక్కువగానే ఉంది. ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో, పరిశోధన మరియు అభివృద్ధిలో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ తక్కువగానే ఉంది. మనం ఇందాక చూసినట్టు 30 to 37% మాత్రమే ఉంది అన్నారు కదా, దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఇప్పటికీ కూడా తక్కువగానే ఉంది. బ్రెయిన్ డ్రైన్ పూర్తిగా ఆగలేదు. ఎవరైతే మేధావులు ఉంటారో, పరిశోధకులకు సంబంధించిన మేధావులు ఇతర దేశాలకు వెళ్ళిపోవటము అవి అనేది ఆగలేదు. అలాగే ఓపెన్ యాక్సెస్ వ్యవస్థ పూర్తిగా అమలు కాలేదు. ఓపెన్ యాక్సెస్ టు నాలెడ్జ్, ఓపెన్ సైన్స్ ఫ్రేమ్వర్క్ ఇందాకనగా ఇక్కడ చెప్పాను కదా, సైన్స్ కమ్యూనికేషన్ ఇవి అనేది పూర్తిగా అందుబాటులో ఇంకా రాలేదు. వచ్చినా కానీ అంతంత మాత్రమే, పూర్తిగా అందుబాటులోకి రాలేదు. అలాగే చూసుకుంటే లాస్ట్ పాయింట్ చూసుకుంటే భారతదేశాన్ని 2020 నాటికి గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్గా మారుస్తూ సమాజ సమస్యల పరిష్కారానికి ఇక్కడ చూడండి 2020 నాటికి భారత్ను టాప్ ఫైవ్ సైంటిఫిక్ లీడర్స్ ఎవరైతే ఉంటారో దానిలో ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో, టాప్ 5లో ఉండేటట్టు చూద్దాం. టెక్నాలజీ విజన్, ఇందాక పాలసీ విజన్ మీకు చెప్పాను కానీ ఈ పాలసీ విజన్ ఏంటంటే 2020 నాటికి టాప్ 5 సైంటిఫిక్ పవర్స్లో ఇండియా అనేది ఒకటిగా నిలవడం అనేది ది STIP 2013 పాలసీ యొక్క మెయిన్ ప్రధాన లక్ష్యం అండి. ఇవి 2013 STIPకి సంబంధించిన లక్ష్యాలు, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్, దానికి సంబంధించిన ప్రధాన అంశాలు, దాని యొక్క విజయాలు, పరిమితులు. రేపటి క్లాస్లో 2020 పాలసీ ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు, కాకపోతే అది చాలా లెంతీ క్లాస్ ఉండొచ్చు. కాబట్టి దానికి కూడా ఆవశ్యక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంది, 2020 STP పాలసీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంది, దానికి సంబంధించిన లక్ష్యాలు ఏమిటి, దానికి సంబంధించిన ఫలితాలు ఏమిటి. 2020 STIP పాలసీ ఒకటి డ్రాఫ్ట్ అండి, అది ఒక డ్రాఫ్ట్ మాత్రమే, అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి దాంట్లో ఉన్న చాలా ప్రధాన ఏదైతే లక్ష్యాలు ఉంటాయో ఆ లక్ష్యాన్ని చాలానే ముందుకు తీసుకెళ్లడం జరిగింది. నెక్స్ట్ రేపటి క్లాస్లో మనం 2020 STIP పాలసీ గురించి చూద్దాం. ఇవాల్టి క్లాస్ ఏదైతే మనం 2013 అనేది కంప్లీట్ చేసుకున్నాం, 2013 STIP పాలసీ గురించి కంప్లీట్ చేసుకున్నాం. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. మా నోటిఫికేషన్, మా వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి మీకు త్వరగా రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ముందుగా నోటిఫికేషన్స్ పొందండి. థ్యాంక్ యూ సో మచ్.